చూస్తున్నారు V999 న్యూస్. ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విద్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం బెలమర గ్రామం సెంటర్ ఇన్ఛార్జ్ జ్యోతి సిస్టర్ ఆధ్వర్యంలో గణపతి అన్నయ్య అధ్యక్షతన శాంతి యాత్ర జరిగింది. ఈ శాంతి యాత్ర చేస్తూ ఈ ప్రపంచ ధరణిపై భగవంతుడు వచ్చి ఉన్నాడు, తన సత్యమైన పరిచయము తెలుపుతూ భారతదేశాన్ని సత్యయుగంలో వెళ్ళడానికి సత్యమైన గీతా జ్ఞానాన్ని తెలుపుతూ భగవంతుడు ఒక్కడే అనే నినాదంతో అతని పేరు సదాశివ పరమాత్మ పరిచయాన్ని ర్యాలీ ద్వారా ధ్వని తరంగాలతో ప్రజలందరికీ తెలుపుతూ గ్రామం అంతటా ర్యాలీ చేస్తూ ఆనందోత్సవాల నడుమ భగవంతుణ్ణి పరిచయం చేశారు. తదుపరి బ్రహ్మ భోజనం చేస్తూ ఈ ర్యాలీలో శ్రీకాకుళం జిల్లా పలువురు ప్రాంతాల నుంచి సబ్ సెంటర్ ఇన్ఛార్జ్ బ్రహ్మకుమారి టీచర్ సంధ్య అక్కయ్య, గీతా పాఠశాల ముఖలింగ అన్నయ్య, పూజారి అక్క, రమణ అన్నయ్య, బ్రహ్మకుమారిస్ కుమారులు, గ్రామ ఆత్మీక సహోదరులు సోదరులు తదితరులు పాల్గొన్నారు. రావణ రాజ్యం పోతుంది. శాంతి కావాలంటే శాంతి కావాలంటే శాంతి కావాలంటే శాంతి కావాలంటే శాంతి కావాలంటే శాంతి కావాలంటే మనం శాంతి సృష్టికి ఆధారభూతమైనటువంటి పరమశివ పరంపిత పరమాత్మకు స్వాగతం, సుస్వాగతం, శతస్వాగతం. ఈరోజు ఈ సుదినమున మనమందరం ఆత్మ గులాబీలమందరము కలిసి ఈ యొక్క శాంతి యాత్ర చేస్తూ మన స్వయాన్ని పులకింపజేస్తూ సృష్టిని పులకింపజేస్తూ మన బెలమర గ్రామము, పంచాయతీ, జిల్లా, రాష్ట్రము, దేశము, ప్రపంచమల్లా కూడా శాంతితో నిండిపోయి కలియుగము వినాశనమై సత్యుగం వస్తుందని మరి పరమాత్మకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క శాంతి యాత్ర జరుపుకుంటున్నాము. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఆత్మ గులాబీమాలకు అందరూ కూడా చాలా 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 ధన్యవాదాలు. దూరం నుంచి వచ్చినటువంటి ఆత్మలకు సేవాదారులకు అందరూ కూడా ఆ జ్యోతి స్వరూపం తరపు నుండి చాలా చాలా ధన్యవాదాలు. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం బెలమర గ్రామంలో ఈరోజు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం తరపున శాంతి యాత్ర జరపడం జరుగుతుంది. ఈ శాంతి యాత్ర జరపడానికి ముఖ్య కారణం ఏంటంటే రాబోయే సమయంలో విపత్కరమైన సమయం రాబోతుంది. అట్టి సమయంలో ప్రకృతి కూడా మనకి సహకరించాలంటే స్వయం భగవంతుడు ఆత్మలైన మన ద్వారా ఈ ప్రకృతికి శక్తిని నింపుతున్నారు అనే ఉద్దేశంతో మన అందరం కూడా బెలమర గ్రామంలో వచ్చినటువంటి ఆత్మిక సోదరి సోదరులు అందరూ కూడా కలిసి ఈ శాంతి యాత్ర ప్రారంభించాం. ఇందుకు కారణం ముఖ్యంగా స్వయం భగవంతుడే గణపతన్నయ్య గారిని నిమిత్తంగా పెట్టి వెన్నుకొని ఈ శాంతి యాత్రని నడిపించడానికి కారణంగా గణపతన్నయ్య గారిని ముందు పెట్టారు. ఈ సందర్భంగా ఈరోజు మన శ్రీకాకుళం జిల్లాలో మారుమూల గ్రామాల్లో కూడా ఇటువంటి సందేశం చేస్తున్నాం, ఇటువంటి శాంతి యాత్రలు చేస్తున్నాం. ఎందుకంటే ఇంతవరకు కూడా మనం భక్తి చేస్తూ చేస్తూ కిందకి దిగిపోయి ఉన్నాం. భగవంతుడు ఎవరనే సత్యజ్ఞానము తెలియక ఇంతవరకు వచ్చాం. కానీ వర్తమాన సమయంలో స్వయం నిరాకార పరమాత్ముడే ప్రపంచంలో సర్వధర్మాలకు, సర్వమతాలకు, సకల సరాసర జగత్తుకు, అనంతకోటి సృష్టికి జ్యోతిర్బిందు స్వరూపుడైన పరమాత్ముడే వచ్చి ఈ చెడిపోయినటువంటి ఈ కలియుగాన్ని మళ్ళీ సత్యయుగంగా రావడానికి సత్యజ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు. ఆ సత్యజ్ఞాన ఆధారంగానే ఈవేళ ఈ శాంతి యాత్ర చేయడం జరుగుతుంది. ఏదైతే ఆది సనాతన దేవీ దేవత ధర్మం కొరకు రాజయోగ అభ్యాసము ద్వారా స్వయం భగవంతుడే ఈ బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించి రాజయోగం నేర్పించి ఇలాంటి శాంతి యాత్రలు చేస్తున్నారు. కాబోయే రోజుల్లో ప్రపంచంలో అందరికీ కూడా భగవంతుడు ద్వారా ఈ పాత ప్రపంచం కొత్తదిగా మారుతుందన్నటువంటి సందేశం తెలుస్తుంది. కాబట్టి భక్తజన ఆత్మలందరికీ కూడా ముఖ్య సందేశం ఇదే. మన అందరము తెలుసుకున్నాం భగవంతుడు ఒక్కరని. మిగతా తెలుసుకోలేనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందేశం అందాలనే తపనతో ఈరోజు స్వయం భగవంతుడే గణపతి అన్నయ్య ద్వారా ఈ శాంతి యాత్ర నడిపిస్తున్నారు. కాబట్టి మీ గ్రామస్తులందరికీ కూడా మరొకసారి ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ధన్యవాదాలు.